దర్యాప్తు అధికారులను నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని ఆంధ్రప్రదేశ్ సిఐడి సుప్రీంకోర్టుకు తెలిపింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టగా సిఐడి తాము దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు గురించి సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలైందని రంజిత్ కుమార్ తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నట్టుగా ఉన్నాయని తెలిపారు. రెడ్ డైరీలో అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తానని బెదిరిస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ఇది ఖచ్చితంగా బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈ దశలో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా జోక్యం చేసుకుంటూ బెయిల్ మీద ఉన్నది చంద్రబాబు నాయుడని, ఆయన పూర్తి సమన్వయంతోనే ఉన్నారని, ఆయన కుమారుడు చేసిన వ్యాఖ్యలకు కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏదేమైనా బెయిల్ షరతులు ఉల్లంఘించడానికి వీల్లేదని ధర్మాసనం హెచ్చరించింది. లోకేష్ బెదిరింపులకు సంబంధించి దాఖలు చేసే మధ్యంతర దరఖాస్తును రికార్డులోకి తీసుకోవాలంటూ ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి గతంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ సిఐడి విభాగం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదనలను పరిగణలోకి తీసుకోకుండానే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని సిఐడి ఆరోపించింది. ప్రజాధనాన్ని దారి మళ్లించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోలేదని సిఐడి తెలిపింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణ దశలో ఉండగానే నారా లోకేష్ కొన్ని ప్రైవేట్ టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అధికారులను బెదిరించేలా మాట్లాడడంతో ఆ అంశాన్ని జోడిస్తూ సిఐడి మధ్యంతర దరఖాస్తు అందజేసింది. దానిపై తదుపరి వాయిదా తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.